మొదటగా ఈ వీడియోలో మనం భగవద్గీత 15వ అధ్యాయము 12వ శ్లోకమును పరిశీలిద్దాం. పురుషోత్తమ యోగము అనే ఈ అధ్యాయంలో శ్రీకృష్ణుడు తన సర్వవ్యాపకత్వాన్ని, తన దైవిక వైభవాన్ని వివరిస్తున్నాడు. ప్రకృతిలోని ప్రతి శక్తికి మూలం తానేనని అర్జునుడికి స్పష్టం చేస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. యదాదిత్యగతం తేజో జగద్భాసయతేఖిలం యచ్చంద్రమసి యచ్చాగ్నౌ తత్తేజో విద్ధి మామకం. ఈ శ్లోకం అర్థమేమిటంటే, శ్రీకృష్ణుడు ఇలా అంటున్నాడు: అర్జునా, సూర్యునిలో ఉండి ఈ సమస్త ప్రపంచాన్ని ప్రకాశింపజేస్తున్న తేజస్సు, అలాగే చంద్రునిలో ప్రకాశించే చల్లని కాంతి, అగ్నిలో దహించే శక్తి, ఇవన్నీ నా నుండే ఉద్భవించాయని తెలుసుకో. అంటే విశ్వంలోని ప్రతి కాంతికి, ప్రతి శక్తికి అసలైన మూలం ఆ పరమాత్మే. మనం చూసే ఈ ప్రకృతి శక్తులన్నీ ఆయన మహిమ యొక్క ప్రతిరూపాలే. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే, మనం మన చుట్టూ ఉన్న ప్రకృతిని చూసినప్పుడు కేవలం భౌతిక రూపాలను మాత్రమే కాకుండా వాటి వెనుక ఉన్న దైవిక చైతన్యాన్ని దర్శించాలి. సూర్యోదయం యొక్క అద్భుతమైన కాంతి, పౌర్ణమి రాత్రి వెన్నెల, యజ్ఞంలో మండే అగ్ని, ఇవన్నీ భగవంతుని శక్తి స్వరూపాలే. ఈ దృష్టి మనలో విశ్వం పట్ల వినయాన్ని, కృతజ్ఞతను నింపుతుంది. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే, ప్రతి ఉదయం సూర్యుడిని చూసినప్పుడు అది కేవలం ఒక నక్షత్రం కాదు, భగవంతుడు మనకు అందిస్తున్న జీవశక్తి అని భావించాలి. మనలో ఉన్న తెలివి, సామర్థ్యం, శక్తి కూడా ఆ పరమాత్మ ప్రసాదించిన కాంతి యొక్క అంశమే అని గుర్తుంచుకోవాలి. ఇది మనలో అహంకారాన్ని తగ్గించి ప్రతి పనిని ఒక సేవగా, ఒక యజ్ఞంగా చేసే స్ఫూర్తిని ఇస్తుంది. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.